నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. రాయలసీమలోని కడప జిల్లాలో పాలిటిక్స్ హాట్గా మారాయి. వైఎస్ఆర్ ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో రెండుగా చీలిపోయిన వైఎస్ ఫ్యామిలీస్ ఎలక్షన్లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. అన్నలు జగన్, అవినాష్లు ఒకవైపు, చెల్లెళ్లు షర్మిల, సునీత మరోవైపు ఢీ అంటే ఢీ అంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఫ్యామిలీ వార్ ద్వారా టీడీపీ లబ్ధి పొందాలని చూస్తోంది. వైఎస్ కంచుకోట కడపలో పాగా వేయాలని చురుగ్గా పావులు కదుపుతోంది. కడపలో అన్నా చెల్లెళ్ల పొలిటికల్ యుద్ధం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వైఎస్ కుటుంబం రెండుగా చీలి వచ్చే ఎన్నికల్లో తలపడబోతున్నాయి. కడప పార్లమెంటు స్థానం వేదికగా రసవత్తర పోరు సాగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కావడం, అన్నపైనే తిరుగుబాటు బావుట ఎగరవేసి తన సత్తా ఏమిటో పుట్టిన గడ్డపైనే నిరూపించుకోవాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి వ్యక్తిగత ప్రతిష్టకు ముడిపెట్టి పోటీ పడుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని ఎన్నికల ప్రధాన అస్త్రంగా మార్చుకొని ఇరు వర్గాలు పోరుకు సై అంటున్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు అధికార వైసీపీకి, ప్రతిపక్ష తెలుగుదేశం కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికారాన్ని కాపాడుకోవాలని వైసీపీ, ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే కడప జిల్లాలో మాత్రం ఆసక్తికర సమరం సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత అసలు జెండా మోసేవారే లేరనుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కడపలో అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అంటూ ముందుకొచ్చింది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ నుంచి పోటీ చేయనుండటంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. వాస్తవానికి కడప లోక్సభ స్థానం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. 1989 ఎన్నికల నుంచి ఆ కుటుంబ సభ్యులే ఎంపీలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఆ ఎన్నికల్లో కడప లోక్సభ స్థానానికి పోటీ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి 166,752 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ఎన్వి రమణారెడ్డిపై విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ వైఎస్, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సి రామచంద్రయ్యపై 4,18,925 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 1996 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజశేఖర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి కందుల రాజమోహన్ రెడ్డిపై కేవలం 5,445 ఓట్ల మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు. అదేవిధంగా 1998 ఎన్నికల్లోనూ వీరిరువురే ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ 53,881 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి లోక్సభ ఎన్నికల బరిలో దిగారు. 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కందుల రాజమోహన్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాజమోహన్ రెడ్డిపై 26,597 ఓట్ల మెజారిటీతో వివేకానంద రెడ్డి గెలుపొందారు. 2004 పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా టీడీపీ అభ్యర్థిగా ఎంవి మైసూరారెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ వివేక 131,674 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2009 ఎన్నికల్లో ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటిసారి కడప పార్లమెంటు స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పాలెం శ్రీకాంత్ రెడ్డి పోటీ చేశారు. ఆయనపై వైఎస్ జగన్ 178,846 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ని స్థాపించి 2011 ఉప ఎన్నికల్లో కడప లోక్సభ స్థానానికి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా ఎంవి మైసూరారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్ 5,45,672 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడంతో కడప పార్లమెంటు స్థానం నుంచి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి తెరపైకి వచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. ఆయనపై వైఎస్ అవినాష్ 190,323 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎంపీగా వైసీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయగా టీడీపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో అవినాష్ 3,80,726 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇలా కడప లోక్సభ స్థానం వైఎస్ కుటుంబానికి కంచుకోటగా మారింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ ప్రకంపనలు లేపింది. హత్యకు టీడీపీ నేతలే బాధ్యులంటూ వైసీపీ, తమకు సంబంధం లేదంటూ టీడీపీ పరస్పర ఆరోపణలకు దిగాయి. ఈ నేపథ్యంలో కేసు విచారణ పలుమలుపులు తిరుగుతూ ప్రస్తుతం సిబిఐ కోర్టులో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. కుటుంబం రెండుగా చీలిపోయింది.
హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి సీఎం జగన్ మద్దతిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన సోదరి వైఎస్ షర్మిల, వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అన్న జగన్పై యుద్ధాన్ని ప్రకటించారు. షర్మిల కాంగ్రెస్లో చేరడం, ఏపీసీసీ సారథ్య బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను వేదికగా చేసుకున్నారు. కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి ఈసారి దివంగత నేత వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత పోటీలో ఉంటారని ప్రచారం జరిగింది. ఒకవేళ ఆమె ఇష్టపడకపోతే ఆమె తల్లి సౌభాగ్యమ్మ పేరు కూడా ఫోకస్ అయింది. వివేక కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీలో ఉంటే టీడీపీ, జనసేనలు మద్దతిస్తాయని అందరూ భావించారు. అయితే అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనతో ఆ ప్రచారమంతా ఒట్టిదే అని తేలిపోయింది. టీడీపీ ఇప్పటికే కడప లోక్సభ టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరును ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. ఆమె ఇక్కడి నుండి పోటీ చేస్తే గెలుపు ఖాయమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే కడప లోక్సభ స్థానానికి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. దీంతో అక్కాతమ్ముళ్ల మధ్య పోరు వచ్చే ఎన్నికల్లో జరగబోతోంది. అయితే సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న అవినాష్ రెడ్డి హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. ఆయనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. పీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగన్ సర్కార్ను వైఎస్ షర్మిల లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే తాను పోటీలో ఉంటున్నట్లు ప్రకటించినప్పటికీ అవినాష్కు చెక్ పెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తన లక్ష్యానికి అనుగుణంగా షర్మిల వ్యూహాత్మకంగా పథక రచన సాగించి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా కడప కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. లోక్సభ పరిధిలోని కీలకమైన 7 నియోజకవర్గాలపై షర్మిల పోటీ ప్రభావం ఉంటుందన్నది వాస్తవం కాగా, కడప లోక్సభ నియోజకవర్గం పరిధిలో బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలన్నీ ప్రస్తుతం వైసీపీ ఆధీనంలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో షర్మిల అన్న సీఎం జగన్ పోటీ చేస్తుండగా, కమలాపురంలో షర్మిల సొంత మేనమామ పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కడప పార్లమెంటు ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో కాంగ్రెస్ తరపున అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో కూడా షర్మిల ఆచితూచి అడుగులేస్తున్నారు. బలమైన నేతలను బరిలోకి దింపేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీనియర్ నేతలైన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వంటి వారితో చర్చిస్తూ వారిని ఒప్పించి ఎన్నికల్లో పోటీ చేయించాలని ఆమె యోచిస్తున్నారు. అదేవిధంగా పులివెందులలో జగన్పై కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత కాకపోతే ఆమె తల్లి సౌభాగ్యమ్మ పోటీలో ఉంటారన్న టాక్ కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తోంది. అదే జరిగితే కడప పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటీని ఎదుర్కోక తప్పదు. మరోవైపు వైఎస్ కుటుంబ విభేదాలతో టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశంగా మారింది. కడప ఎంపీ స్థానం పరిధిలోని జమ్మలమడుగు నుంచి భూపేష్ బాబాయ్ బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీలో ఉండటం టీడీపీకి ప్లస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి కడప ఎంపీ సీటు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది.